హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దాన్వితా కిచెన్. ఈరోజు రెసిపీ క్రిస్పీ అండ్ టేస్టీ గోబీ 65ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్తో రావాలంటే ఈ విధంగా గోబీ 65ని ట్రై చేయండి. అచ్చం రెస్టారెంట్లో తిన్నట్లే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా కాలీఫ్లవర్ తీసుకొని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసి వాటర్ బాయిలింగ్ అయ్యాక ఇందులోకి ఇందాక కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. 3 మినిట్స్ అయ్యాక ఫోర్క్తో గుచ్చితే సాఫ్ట్గా ఉండాలి. ఇలా లైట్గా సాఫ్ట్గా ఉడికిపోయాక వీటిని బౌల్పై స్ట్రైనర్ని పెట్టి కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. ముక్కల పై నుండి వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. మరీ సాఫ్ట్గా ముద్దగా అయిపోయినట్లు ఉడికించుకోవద్దు, సెమీ సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న కాలీఫ్లవర్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అరకప్పు మైదా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసి చేత్తో బాగా ఒకసారి మిక్స్ చేసి నెక్స్ట్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రుచికి తగినంత ఉప్పును వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, కారం మీరు తినగలిగినంత వేసుకోండి. నేను 1.5 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చిటికెడు వంట సోడాను కూడా వేసుకోండి. నేను కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను. దీనివల్ల టేస్ట్ ఏమీ యాడ్ అవ్వదండి, మంచి కలర్ కోసం వేస్తున్నాను. నచ్చిన వారు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఫుడ్ కలర్ వేసాక చేత్తో బాగా కలిపేసి సరిపడా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఉడికించి చల్లార్చిన కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కాలీఫ్లవర్ ముక్కలకి పిండి అంతా బాగా కోట్ చేసుకోవాలి. వాటర్ అంతా డ్రైన్ చేసి ముక్కలు పొడి పొడిగా ఉంటేనే ఈ పిండి బాగా పడుతుంది. గోబీ ముక్కలకి పిండి బాగా పట్టకపోతే కొంచెం మైదాని కానీ కొంచెం కార్న్ఫ్లోర్ కానీ వేసుకోవచ్చు. చూసారు కదా, కాలీఫ్లవర్ ముక్కలకి పిండి కోటింగ్ బాగా పట్టింది. మరొక పక్క వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి విడివిడిగా పకోడీలాగా కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. ఆయిల్ మాత్రం చాలా వేడిగా ఉండాలి, అప్పుడే కాలీఫ్లవర్ క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి. క్రిస్పీగా వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాలీఫ్లవర్ ముక్కలు క్రిస్పీగా ఫ్రై అయ్యాక వీటిని సెపరేట్ ప్లేట్లోకి తీసుకొని సేమ్ ప్రాసెస్లో మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేశాక మరలా స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకొని ఈ 2 ఫ్రై అయ్యాక వీటిలోకి ఇందాక డీప్ ఫ్రై చేసిన కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని 1 మినిట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే టేస్టీ గోబీ 65 రెడీ అయిపోయింది. అచ్చం రెస్టారెంట్లోనే తిన్నట్టు ఉంటుంది. చాలా చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఈ టేస్టీ గోబీ 65ని మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు.